తెలంగాణలో 32,000 కోట్ల రూపాయలతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణం తదితర సమస్యలు పరిష్కరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశానని తెలిపారు. మౌలాలి నుంచి సనత్ నగర్, సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ మార్గాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిగ్జాగ్ రైల్వే లైన్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న బొల్లారం, వాజ్పేయి నగర్, అల్వాల్, వెంకటాపూర్, షఫిల్గూడ ఏరియాల్లో ఆర్ఓబీలు నిర్మించాలని కోరారు. రాష్ట్రం సహకరించకున్నా ఆర్ఓబీలు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. మౌలాలి, చెర్లపల్లి, సనత్ నగర్ ఏరియాల్లో ప్రజలకు అవసరం ఉన్న చోట ఎంఎంటీఎస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్, జూబ్లీ బస్టాండ్ నుంచి శామర్పేట్, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కేంద్ర ప్రభుత్వ డబ్బులతోనే ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం చేయాలని కోరినట్లు ఈటెల తెలిపారు. ఇవాళ సికింద్రాబాద్ టు బొల్లారం రూట్లో కావచ్చు, మౌలాల నుంచి సనత్ నగర్లో ఉన్న రూట్ కావచ్చు, ఇవాళ సికింద్రాబాద్ నుంచి గడికేసర్లో ఉన్న రూట్ కావచ్చు, ఎక్కడెక్కడైతే పట్టణం లోపల ఈ రైల్వే లైన్లు విస్తరించిందో ఎక్కడ వీలైతే అక్కడ అటుపక్క ఇటుపక్క రోడ్డు ఉన్నప్పుడు ఆర్యూబీలు కొట్టండి. హెవీ వెహికల్స్ లేకపోకపోయినప్పటికీ కూడా లోకల్గా 2 వీలర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, అవి కనుక పోగలిగితే ఈ ట్రాఫిక్ సమస్య నుంచి దూరమైనటువంటి ఆస్కారం ఉందని చెప్పినాం. ఆఫీసులలో పనిచేసే దానికంటే కూడా ఈ ట్రాఫిక్ జాములలో అలసిపోయి చాలా ఎక్కువ ఉందని చెప్పి వారికి చెప్పినప్పుడు వారు బాగా స్పందించారు. ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాదాపు 4 నగరాలకే పరిమితమైనటువంటి మెట్రో రైల్ 16 రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చి 16 మెట్రో రైళ్లను విస్తరించిన ఘనత మనదే. కాబట్టి హైదరాబాద్లో ఇవాళ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మేడ్చల్ వరకు, జూబ్లీ బస్టాండ్ నుంచి వెళ్ళి షామీర్పేట వరకు, ఎల్బీ నగర్ నుంచి ఇవాళ హయత్ నగర్ వరకు ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వేలు అవుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఇవాళ ఎక్స్ప్రెస్ వేలు అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ ఎక్స్ప్రెస్ వేల నిర్మాణ సందర్భంలోనే మెట్రో కూడా ప్రొవిజన్ పెడితే కనుక మళ్ళీ